స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు జన్మించుట. ప్రత్యక్షంగా శ్రీకృష్ణ అంశ అయిన వాడు, పూర్వము శివుని కోపానికి దగ్ధమైన కామదేవుడు అయిన మన్మధుడు రుక్మిణీ గర్భమున శ్రీకృష్ణునికి జన్మించాడు. రుక్మిణీ గర్భములో జన్మించినట్టి కామదేవునికి తరువాత ప్రద్యుమ్నుడనే పేరు కలిగింది. శివుని కోపాగ్నికి దగ్ధమైన మన్మధుడు వాసుదేవుని దేహములో వచ్చి చేరాడు. తరువాత తిరిగి దేహాన్ని పొందడానికై అతడు రుక్మిణీ గర్భములో స్వయంగా కృష్ణునికే పుత్రునిగా ఉదయించాడు. ఈ విధంగా అతడు కృష్ణతనయునిగా జన్మించి ప్రద్యుమ్నుడు అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. శంబరుడనే రాక్షసుడు ఈ ప్రద్యుమ్నునిచే మరణింపవలసి ఉన్నది. శంబరునికి ఈ సంగతి తెలుసు. అందుకే ప్రద్యుమ్నుడు జన్మించాడని తెలియగానే ఆ అసురుడు స్త్రీ రూపంలో వెళ్ళి సూతికా గృహం నుండి 10 రోజుల లోపునే శిశువును అపహరించాడు. తరువాత అతడు శిశువును సముద్రంలో విసిరివేశాడు. కానీ సముద్రంలోనికి విసిరివేయబడిన ప్రద్యుమ్నుని వెంటనే ఒక పెద్ద చేప మిరింగింది. తరువాత ఆ చేప ఒక జాలరివాని వలలో చిక్కింది. చివరకు అది శంబరునికే అమ్మివేయబడింది. ఆ అసురుని వంటశాలలో మాయావతి అనే ఒక సేవిక ఉంది. ఆమె పూర్వము మన్మధుని పత్ని అయిన రతీదేవి. పెద్ద చేపను శంబరునికి ఇవ్వగా అతని వంటవాడు దానితో మంచి రుచికరమైన వంటను తయారు చేయాలి అనుకున్నాడు. చేపను కోయగానే వంటవానికి దాని కడుపులో ఒక చక్కని బాలుడు కనిపించాడు. ఆ శిశువును వంటవాడు మాయావతికి ఇచ్చాడు. ఆమె వంటశాల కలాపాలలో సహాయం చేస్తున్నది. చక్కని శిశువు చేప కడుపులో నిలిచి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ పరిస్థితి ఆమెకు కలవరపాటు కలిగించింది. అప్పుడు నారదముని అక్కడ ప్రత్యక్షమై ప్రద్యుమ్నుని జననము గురించి, శంబరుడు అతనిని అపహరించి సముద్రంలో పారవేయడం గురించి ఆమెకు వివరించాడు. ఈ రకంగా మాయావతికి కథ మొత్తం తెలిసిపోయింది. తాను మన్మధుని పత్ని అయిన రతీదేవినని మాయావతికి తెలుసు. శివుని కోపానికి కాలి బూడిద అయిన తన భర్త తిరిగి దేహదారి అయి వస్తాడని ఆమె ఎదురు చూస్తున్నది. వంటశాలలో వంటలు చేయడానికి నియుక్తురాలైన మాయావతి తనకు లభించిన బాలుడు తన భర్త అయిన మన్మధుడే అని తెలుసుకుని అతనిని ప్రేమతో పెంచసాగింది. ఆశ్చర్యకరంగా ఆ బాలుడు ఆనతి కాలంలోనే పెరిగి పెద్దవాడై అత్యంత సుందరుడైన యువకునిగా అయ్యాడు. తన పూర్వ భర్త అయిన మన్మధుడే ప్రద్యుమ్నుడిగా జన్మించి అందమైన యువకుడుగా అయ్యాడని తెలిసిన మాయావతి నెమ్మదిగా అతని పట్ల మోహితురాలై వలపుగొన్నది. ఆమె అతని ఎదుట హొయలు ఒలకబోస్తూ నవ్వి కామవాంఛను వ్యక్తపరిచింది. అది చూసిన ప్రద్యుమ్నుడు ఆమెతో పలుకుతూ, తొలుత నీవు తల్లి వలె అనురాగంతో ఉండి ఇప్పుడు కాముకురాలైన వనిత లక్షణాలను ఎందుకు ప్రదర్శిస్తున్నావు? ఈ మార్పుకు కారణమేమిటి అని అడిగాడు. అతని మాటలను విన్న రతీదేవి ప్రత్యుత్తరమిస్తూ, స్వామి, నీవు శ్రీకృష్ణుని పుత్రుడవు. నీకు 10 రోజుల వయస్సుకు ముందే శంబరాసురుడు నిన్ను అపహరించి నీళ్లలో పారవేశాడు. నీళ్లలో చేపచే మృంగబడి ఆ రీతిగా నీవు నా రక్షణలోకి వచ్చావు. కానీ నిజానికి పూర్వజన్మలో నీవు మన్మధుడవు, నేను నీ భార్యను. కనుక నేను ప్రణయ లక్షణాలను చూపడము ఏమాత్రము అసంగతము కాదు. శంబరుడు నిన్ను చంపాలనుకుంటున్నాడు. వాని దగ్గర అనేకమైన శక్తులు ఉన్నాయి. కనుక వాడు తిరిగి నిన్ను వధించే యత్నం చేయక పూర్వమే నీవు నీ దివ్యశక్తిచే అతనిని వధించు. నీవు శంబరునిచే అపహరించబడినందున నీ తల్లి రుక్మిణీదేవి దీనురాలై విలపిస్తున్నది అని పలికింది. మాయావతి దగ్గర మహామాయా విద్య ఉన్నది. మానవాతీతమైన శక్తులను సాధారణంగా మాయ అని అంటారు. ఇక అటువంటి శక్తులనన్నింటినీ అధిగమించేదే మహామాయ. మాయావతి తన చెంతనున్నట్టి ఆ మహామాయా విద్యను ప్రద్యుమ్నునికి ఇచ్చింది. శంబరుని మాయాశక్తిని జయించడమే దాని ఉద్దేశ్యం. ఆ విధంగా భార్యచే శక్తిని బడసిన ప్రద్యుమ్నుడు వెంటనే శంబరుని దగ్గరకు వెడలి యుద్ధానికి ఆహ్వానించాడు. శంబరునికి కోపం వచ్చి యుద్ధానికి సిద్ధపడే విధంగా ప్రద్యుమ్నుడు వానిని పరుషవాక్కులతో సంబోధించాడు. ప్రద్యుమ్నుని మాటలకు ఆ అసురుడు కుపితుడయ్యాడు. వెంటనే అతడు గదను చేబూని యుద్ధము చేయడానికి ముందుకు వచ్చాడు.
మేఘ గర్జన చేస్తూ ఆ అసురుడు కోపంతో కొండను తాకే పిడుగులాగా గదతో ప్రద్యుమ్నుని కొట్టాడు. ప్రద్యుమ్నుడు గదతో తనను కాచుకొని పిదప ఆ అసురుని బలంగా కొట్టాడు. ఈ ప్రకారంగా శంబర ప్రద్యుమ్నుల నడుమ భీకరమైన యుద్ధము ఆరంభమైంది. కానీ శంబరాసురుడు తనకు తెలిసిన మాయా విద్యతో ఆకాశంలోనికి ఎగిరి అక్కడ నుండి యుద్ధం చేయసాగాడు. మయదానవుని నుండే శంబరుడు అటువంటి మాయా విద్యలు నేర్చాడు. ఆ విధంగా అతడు ఆకాశంలోకి ఎగిరి అనేక రకాలైన అస్త్రవర్షాన్ని ప్రద్యుమ్నునిపై కురిపించాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆ మాయతో పోరాడడానికి మహామాయా విద్యను ప్రయోగించాడు. ఆ అసురుడు గుహ్యక, గంధర్వ, పిశాచ, ఉరగ, రాక్షస మాయలను ప్రదర్శించసాగాడు. కానీ ప్రద్యుమ్నుడు తన మహామాయా విద్యచే వాని శక్తులనన్నింటినీ నశింపజేశాడు. ఆ విధంగా శంబరుడు అన్ని విధాలుగా పరాజితుడు కాగానే ప్రద్యుమ్నుడు తన పదునైన ఖడ్గాన్ని చేపట్టి ఆ అసురుని కిరీట కుండల శోభితమైన శిరమును ఖండించాడు. ప్రద్యుమ్నుడు శంబరుని వధించగానే దివి నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ప్రద్యుమ్నుని భార్య అయిన మాయావతికి ఆకాశయానము తెలుసు. అందుకే వారు ఆకాశ మార్గంలో నేరుగా ద్వారకకు చేరారు. వారు శ్రీకృష్ణుని మందిరం మీదుగా ఎగిరి మేఘాల నుండి మెరుపులాగా అంతఃపురంలోనికి దిగివచ్చారు. అంతఃపురంలో ఎంతోమంది వనితలు ఉన్నారు. మాయావతి, ప్రద్యుమ్నులు వారి మధ్య దిగారు. ప్రద్యుమ్నుని చూసి వనితలందరూ కృష్ణుడనియే భావించారు. శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా వచ్చాడేమోనని వారంతా సిగ్గుతో మూలలకు దాక్కున్నారు. అయినా శ్రీకృష్ణుని అన్ని లక్షణాలు అతనిలో లేకపోవడం గమనించిన ఆ వనితలు నెమ్మదిగా బయటకు వచ్చి మాయావతి, ప్రద్యుమ్నుల చెంతకు చేరారు. ప్రద్యుమ్నుడు ఎంతో సుందరునిగా ఉండటం వలన అతడెవరై ఉండవచ్చునా అని వారంతా ఆలోచించారు. కల్వకన్నుల సుందరి అయిన రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని చూడగానే సహజంగానే తన పుత్రుని తలచుకొన్నది. ఆమె ఆశ్చర్యంగా తనలో తాను, ఈ అందమైన యువకుడెవడు? ఇతడు పరమ సుందరునిగా గోచరిస్తున్నాడు. ఇంత చక్కని వానిని గర్భమున మోసి తల్లి అయిన ఆ భాగ్యవంతురాలు ఎవరో కదా. ఇతనితో పాటుగా ఉన్నట్టి ఈ యువతి ఎవరు? వీరెట్లా కలుసుకున్నారు? సూతికా గృహము నుండి అపహరింపబడిన నా పుత్రుడు ఎక్కడైనా బ్రతికి ఉంటే ఈ పాటికి ఈ యువకుని అంతగా అయ్యి ఉంటాడు అని అనుకున్నది. ఏదో అంతరాత్మ చెప్పినట్లు రుక్మిణి అప్పుడు ప్రద్యుమ్నుడే తాను కోల్పోయిన పుత్రుడని తెలుసుకుంది. ప్రద్యుమ్నుడు అన్ని విధాలుగా శ్రీకృష్ణుని పోలి ఉండడం కూడా ఆమె గమనించింది. శ్రీకృష్ణుని రూపలక్షణాలన్నీ అతడు ఏ విధంగా పొందగలిగాడా అని ఆమె చకితురాలైంది. కనుక ఆ యువకుడు తన పుత్రుడే అని ఆమె మరింత నమ్మకంగా తలచసాగింది. అతని పట్ల ఆమెకు అధికానురాగము కలిగింది. అప్పుడు శుభసూచకంగా ఆమె ఎడమ భుజము అదిరింది. అదే సమయంలో శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవులతో రంగప్రవేశం చేశాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అంతా తెలిసినప్పటికీ ఆ పరిస్థితిలో మౌనం వహించాడు. అయినా శ్రీకృష్ణుని ఇచ్ఛానుసారము నారదముని కూడా అక్కడ ప్రత్యక్షమై ప్రద్యుమ్నుడు సూతికా గృహం నుండి అపహరింపబడటము, తర్వాత అతడు పెరిగి పెద్దవాడై పూర్వము రతీదేవి అయిన మాయావతితో కలిసి రావడము వంటి అన్ని సంఘటనలను వివరించాడు. ప్రద్యుమ్నుని అంతర్ధానము, అతడు పెరిగి పెద్ద అయిన విధము విని అందరూ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. దాదాపుగా అన్ని ఆశలు కోల్పోయిన తరువాత వారు తమ పుత్రుని తిరిగి పొందారు. అక్కడ ఉన్నది ప్రద్యుమ్నుడే అని తెలుసుకోగానే వారంతా పరమానందముతో అతనిని చేరదీశారు. దేవకీదేవి, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, కులవనితలందరూ ఒకరి తర్వాత ఒకరు యువజంటను ఆలింగనము చేసుకుని ఆనందించారు. ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చాడనే వార్త ద్వారకా నగరంలో వ్యాపించగానే అతనిని చూడడానికి పౌరులందరూ ఆతృతతో వచ్చారు. మృతపుత్రుడే తిరిగి వచ్చాడు, ఇంతకంటే ఆనందదాయకమైన విషయం ఏముంటుంది అని వారంతా అన్నారు. జయ కృష్ణ ముకుంద మురారి.